అందరికీ నా శుభాభివందనాలు. ఈ కార్యక్రమం అనిల్ ఏర్పాటు చేస్తున్నందుకు అతనికి, అతని కుటుంబ సభ్యులకు నా శిరోధార్యాలు, నా మంచి కోరుకునేటటువంటి నా ప్రియ మిత్రులు, గురుదేవులందరికీ కూడా వచ్చిన వారికి, రాలేకపోతున్నటువంటి వారికి కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తాను. నాది ఒక్కటే ఆశయం అండి, ప్రతి విద్యార్థి కష్టపడి ఇష్టంతో చదివి వృద్ధిలోకి రావాలి అనేది నా తపన. ఆనాడు ఇప్పుడు నేను చెబుతున్నది అదే. మీలో చాలామంది ఉపాధ్యాయులు అయి ఉండవచ్చు. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు శ్రమపడండి, విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దండి. రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడేటటువంటి ఈ శిష్యులు మరి సమాజానికి ఎంతో అవసరం. మరి మా అనిల్ లాంటి వారి తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు ఎప్పుడూ ఉంటాయి. అతడు నాతో సహకరిస్తున్నందుకు నేను చాలా అతనికి రుణపడి ఉన్నాను. ఇది రెండవసారి నాకు జరుగుతున్నటువంటి అతని చేతుల మీదుగా జరుగుతున్న సన్మానం. నాకు ఈ సన్మానాలు అంటే ఇష్టం ఉండదు, అందుకనే నాకు ముందుగా చెప్పడం. నా శిష్యుడైన, నా పూజ్యుడు అయినటువంటి అని నాకు ముందుగా చెప్పలేదు. ఇట్లా సన్మాన కార్యక్రమం అనేది తెలియదు, ఈ ప్లేస్ అంతకంటే తెలియదు. అయినా కారు పంపిస్తున్నా, మీరు ఎక్కి రండి అని. కానీ మా హోమ్లో ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో ఉన్న యాజమాన్యం ఒప్పుకోలేదు. అయినా ఏదో ఒక రకంగా అనిల్ వారిని కన్విన్స్ చేసి పంపించడానికి ఒప్పుకున్నారు. 4 గంటల కాలం మళ్ళీ తిరిగి నేను హోమ్లో ఇచ్చాను, అది వేరే సార్. కానీ నేను ఒకటి చెప్తున్నానండి, మీ పిల్లల్ని, మీ దగ్గర ఉన్నటువంటి మీ పిల్లలు, మీ సొంత పిల్లలు కానీ లేదా మీరు బోధిస్తున్నటువంటి శిష్యులకు కానీ వారిని ఇష్టంతో చదివించాలి, కష్టంతో చదివించాలి, వారికి ఇష్టమైనటువంటి విద్యని అందించాలి. ఎక్కడ ఉన్నా మా అనిల్ అదే అంటారు, సార్ ఈనాడు మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరే. అది నేను ఒప్పుకోను, నేను కాదు కారణం. నాతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయ బృందం, వారి అందరి యొక్క కృషి ఫలితం. నేను ఒక్కటే, ఆనాడు నేను స్కూల్ వాణినికేతన్ స్కూల్ స్థాపించడానికి గల కారణం కూడా ఇదే. నా దగ్గర 10 మంది విద్యార్థులు విద్యాదానం, 4 నిరుద్యోగులైన ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశం ఇవ్వాలి. చిన్ననాటి అలవాట్లే చిరకాలం ఉంటున్నట్లుగా మీరు చేసేటటువంటి బోధనల ద్వారా ఆ పిల్లల్ని తీర్చిదిద్దుతారు. ఎంతమంది కొత్త కృషులై మరి మంచి స్థాయిలో ఉన్నారు అనేది నాకు తెలియదు. కానీ నా దగ్గర గణాంకాలు ఏమీ లేవు. కానీ నా శిష్యులు మాత్రం ఎక్కడ ఉన్నారు, ఫలానా చిన్ననాటి అలవాట్లు నేర్చుకొని మేము ఈ స్థాయిలో ఎదిగామనేది మా అనిల్, అతనితో పాటు చదువుకున్నటువంటి 98, 99 నాటి విద్యార్థులందరికీ ఇది ఒక హెచ్చరికగా మిగతా. అక్కడ అదే అంటారు, అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, మరి మంచిర్యాలలో ఉన్నా ఆ గురుదేవులు మీదేనంటారు. అది నేను ఒప్పుతాను. ఆనాడు నేను కష్టపెట్టాను, మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి. నేను నా ఉపాధ్యాయులు కూడా నేను అదే చెప్పాను, మీరు నా కోసం కాదు కష్టపడేది, నేను ఇచ్చేటటువంటి జీవితం కోసం కాదు. రేపటి నా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే అవకాశం నేను రాలేకపోయినటువంటి వారు అందరూ కూడా అదే బాటలో పనిచేస్తున్నారు. నిజంగా ఇది నాకు గర్వకారణం. నేను అనుకున్నటువంటి ఆశయం
నా శిష్యుడైన అనిల్ నా కడుపుని ఎందుకు పుట్టలేదు అనేది నాకు బాధగా ఉంది. అంతకంటే ఎక్కువగా నన్ను సన్మానిస్తూ నన్ను గౌరవిస్తూ చీటికి మాటికి వారం శనివారం 9 గంటల నుంచి 10 గంటల మధ్య ఫోన్ చేసి తను ఎక్కడ ఉన్నా ఎన్ని పనుల్లో ఉన్నా తప్పనిసరిగా ఫోన్ చేసి సార్ ఎట్లా ఉన్నారు అని నా యోగక్షేమాలు అలాగే మేడం ఏం చెప్తున్నారు కదా అని అడిగి తెలుసుకునేటటువంటి శిష్య బృందం నాకు లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ అంకిత భావంతో నా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ ఇదే బాటలో పయనించి మీ దగ్గర ఉన్న శిష్యులను ఉన్నత స్థాయికి ఎదిగేటట్లుగా తీర్చిదిద్దమని కోరుతున్నాను. అదే నేను కోరుతున్నాను. అనేక శిష్యులతో పాటు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులుగా మారి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి ఉన్నత స్థానాలు పొంది మరి రకరకాలైనటువంటి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. అమెరికాలో ఉన్న నన్ను మర్చిపోలేదు అని చెప్పాను కదా. వారం శనివారం 10 గంటలు కదా అతని నుంచి ఫోన్. అది నా పూర్వజన్మ సుకృతం. మా ఫోన్లో 40 మంది ఉన్నారు, నా వయసు వాళ్ళు, నాకంటే కొంచెం పెద్దవాళ్ళు. అందరూ కూడా అదే మాట. అటువంటి శిష్యుడు మీకు లభించటం మీ పూర్వజన్మ సుకృతం. నేను శిష్యుడని నా సొంత కొడుకులాగా నా రక్తం పుట్టకపోయినా నా శ్రేయస్సు కోరుకునేటటువంటి ఈ అనిల్ లాంటి శిష్యుల్ని మీరు కూడా ఆ విధంగా తయారు చేయమని వారి భవిష్యత్తుకి మంచి అవకాశాలు అందించమని ఇదే నా ఈనాడు మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అంటే అది నా మీద ఉన్నటువంటి అభిమానం. కానీ ఆనాడు మీరు నన్ను తిట్టుకున్నారు, కష్టపెట్టుకున్నారు సారు, రాత్రి మగళ్ళు కష్టపెట్టారు అని లేదా మా అనిల్ కూడా అనుకునే ఉంటారు. అదే అంటారు, ఈనాడు మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరే. ఆనాడు మీరు కష్టపెట్టబట్టి ఈనాడు ఈ స్థాయికి ఎదిగారు. అది ఆ కష్టం అయితే సుఖం రాదు. తల్లిదండ్రుల యొక్క చెప్పు చేతల్లో గురువుల యొక్క అజ్ఞానుసారంగా ప్రవర్తించబట్టే మీరు ఈ స్థాయిలోకి ఎదిగారు అనేది నా సంకల్పం. కాబట్టి అన్నిటికీ మరొకసారి నా శిరసాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం మీరందరి సమక్షంలో నాకు సన్మానం చేయటం అనేది నాకు సుతరాం ఇష్టం లేకపోయినా అతని కోరిక మేరకు నేను తల ఊపుతున్నాను. కానీ నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఈ సన్మానాలు ఈ పూలదండలు వేయించుకోవటాలు నాకు సుతరాము ఇష్టం. నాది ఒక్కటే కోరిక. ఇప్పుడు నా వయసు 77 సంవత్సరాలు. ఇక ఎంతకాలం ఉంటామో అనేది తెలియదు. కానీ మా అంత్యక్రియలు మాత్రం మీ అందరి సమక్షంలో జరగాలి. అదే నా కోరిక. అదే లాంటి శిష్యుడు అతడు ఎక్కడ ఉన్నా నా యోగక్షేమాలు కోరుకుంటున్నాడు కనుక అతన్ని నేను అభినందిస్తున్నా. కానీ అతడు ఆ సమయానికి రాలేకపోయినా మరి ఇక్కడ ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి నా శిష్య బృందం ఉపాధ్యాయ బృందం నా కోరికను తీరుస్తారు అనేటటువంటి సంకల్పంతో ఉన్నాను. ఇదే మీ అందరికీ నా కోరిక అభిమానం. Wish you all the best.
విదేశంలో పనిచేస్తున్నటువంటి శిష్య బృందం అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య దీవెనలు మీరందరూ కలకాలం చల్లగా ఉండాలని కోరుతూ పంపిస్తారు. నేను వాణినికేతన్ స్టూడెంట్ విదస శిష్యురాలను. సార్ చెప్పినవన్నీ కూడా నిజమే. ఎందుకంటే కష్టపడి చదవాలి, ఇష్టపడి కూడా చదవాలి. చదివితే సార్ అన్నట్టుగా పై స్థాయికి వెళ్తాము. సార్ చెప్పినవన్నీ కూడా సార్ బోధనలో నాకు చేసినవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. తప్పనిసరిగా సార్ అన్న మాట నేను నిలబెట్టుకున్నాను. విద్యార్థులు నాకు ఫోన్ చేసి మరీ చాలా మీరందరూ మంచి బుద్ధిలోకి రావాలని, మంచిగా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. చెట్టు నాటారు. ఆదరణ ఉండాలి. చిన్నప్పుడు తెలుసండి సార్ ఒక చెట్టు నాటారు. దాంట్లో నా చెట్టు మీద పక్షులాగా అందరూ వాడారు. తర్వాత ఎవరికి గవర్నమెంట్లో అవకాశం ఇస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మాత్రం చాలా హై పొజిషన్కి వెళ్ళాను సార్. 3 మండలాలకి మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా చేశాను. పదోన్నతి పొందారు. తర్వాత అంటే చిన్న వయసులోనే డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా వచ్చినప్పుడు నాలుగులో చేశాను. అంటే ఇవన్నీ సారు ఆశీర్వచనాలు. ఆ ఊళ్ళో మనకు కాలు పెట్టినప్పుడు ఆ ధూళి అంటుకుంటుంది. మనం ఎక్కడ ఉన్నా కూడా అది మనతోటే. మా పుట్టు పిల్లలంటే నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, అందరు సెటిల్డ్, వెల్ సెటిల్డ్. నేను ఇలా ఉన్నాను అంటే మరి సార్ ఆశీర్వచనాలు. సార్ అంటే చాలా భయం అండి. అసలు డైరెక్ట్గా సార్ వేసి చూసింది లేదు. లేట్ వస్తే బయట నుంచి ఒకసారి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అంటే అంత భయం, ఇంత స్ట్రిక్ట్నెస్ ఉంది కాబట్టి మనం ఎంత హై స్టేజ్కి వచ్చామేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా రాయి గజగజ ఉడుకుతున్నాయి. కానీ అంటే అంత మంచి అడ్మినిస్ట్రేషన్ సార్. అడ్మినిస్ట్రేషన్లో మనమందరం కూడా నేర్చుకొని నేర్పించి, నేను శిష్యురాలి కాదండి, నేను టీచర్ని. కానీ సార్ అంటే నేను టీచర్లాగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అసలు లాస్ట్ ఆయన ఇట్లా ఇన్స్పెక్షన్కి వస్తుంటే, విజిట్కి వస్తుంటే నేనే గదగద ఉండిపోయేదాన్ని. మధ్యలో పిల్లల మధ్యలో కూర్చొని. అంటే అంత బాగా క్రమశిక్షణ అలవర్చుకొని పిల్లలకి క్రమశిక్షణ అలవర్చి మరి అప్పుడు అవకాశం వచ్చింది. గవర్నమెంట్లో మంచి పొజిషన్లో వచ్చింది. దేవుడి దేవత సార్, దేవుడి తర్వాత సార్ ఆది దంపతులు. స్కూల్లో పనిచేసిన మేడం కానీ మేడం కూడా చాలా మంచి డివోషనల్. వాళ్ళ ఆశీర్వచనాలు లేదు కాబట్టి నాకు మాట్లాడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ గెట్ టుగెదర్ పార్టీ
99 బ్యాచ్ విద్యార్థులందరికీ ఒకసారి వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా గురువు, మా గైడు, అదేవిధంగా మా ఫాదర్ మదర్ తర్వాత ఫాదర్ మదర్ లాంటి వాడు సార్ గారికి ఈ సందర్భంగా శిరస్సు వహించి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన అనిల్ అండ్ శిష్య బృందానికి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన సీనియర్ ఉపాధ్యాయులు, వాళ్ళు ప్రైమరీ స్కూల్లో చేసినప్పుడు నేను లేట్గా జాయిన్ కావడం జరిగింది హై స్కూల్లో. వాళ్ళు వయసు పరంగా కానీ వృత్తి పరంగా కానీ మా అందరికంటే వాళ్ళు పెద్దవారు. వారికి ఒక ఆశీస్సులు నేను తీసుకుంటూ చిన్న నా యొక్క స్పీచ్ను కొనసాగిస్తా. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అదేవిధంగా నా విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు, నా యొక్క డిసిప్లిన్, డెడికేషన్, హార్డ్ వర్క్, క్రమశిక్షణతో అంకిత భావంతో ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుందని సార్ గారు మనకు ఒక బ్యాడ్ ఇచ్చేది అందరికీ. అందులో ఈ 3 అనేది హార్డ్ వర్క్, డిసిప్లిన్, డెడికేషన్. అదే నమ్ముతా. ఆ నమ్మకంతో నేను ప్రజెంట్ సార్ గారి ప్రోత్సాహంతో ఒక 2 నెలలు బడికి పోతున్నా కూడా నాకు సార్లు ఇంటికి పంపి నన్ను కోచింగ్ పంపించి లాస్ట్ మూమెంట్లో నాకు లేటుగా జాబ్ రావడం జరిగింది. అయినా కూడా వారి యొక్క ఆశీస్సులు, సూచనలు, సలహాలు పాటిస్తూ నేను ప్రజెంట్ మా యొక్క పెద్ద అబ్బాయి కూడా సార్ వారు సెంట్రల్ స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేసి బెల్లంపల్లి, ఆ తర్వాత బీటెక్ అయిన తర్వాత ఇప్పుడు టీసీఎస్లో చేస్తూ ఉన్నాడు, జాబ్ చేస్తూ ఉన్నాడు. నా యొక్క శిష్యుడైన అనిల్ మరియు రూపేనాథ్, మిగతా శిష్య బృందాలందరినీ కూడా సలహాలు తీసుకొని నేను ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే విజ్ఞానం అనేది అనంతము. వారి యొక్క విజ్ఞానాన్ని నేను తీసుకుంటున్నా గురువులు. మనం ఎంత నేర్చుకున్నా కూడా చాలా తక్కువ కాబట్టి చనిపోయేంత వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటూ నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పాలనుకుంటాను. టైం తీసుకుంటాను కొద్దిగా, సాధారణ కొద్దిగా టైం తీసుకుంటా సార్. ఒక 2 నిమిషాల్లో కథ ముగిస్తా. మనకు 15th ఆగస్టు కానీ 26 జనవరి కానీ వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒక కొత్త డ్రెస్ తీసుకొని వస్తారు. అదేవిధంగా ఒక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ అబ్బాయికి ఒక డ్రెస్ తీసుకొని వచ్చి ఇంట్లో పెడతారు. మార్నింగ్ అబ్బాయి 6 o'clock వేసి ఆ డ్రెస్ వేసుకొని చూస్తే పొడుగు ఉంటుంది. అంటే మన యొక్క 3 అడుగు పొడుగు ఉంటుంది ఎక్కువ. అబ్బాయి పొడుగు కింది కంటే ఎక్కువ ఉంటుందా, అబ్బాయి తండ్రి దగ్గర పోయి పొడుగు ఉంది కట్ చేసి కుట్టియమంటారు. మరి ఇట్లా మిషన్ ఉంటుంది, ఆ టైలరింగ్ అందరికి వస్తుంది. కుట్టియమంటే అప్పుడు ఆ తండ్రి వర్క్లో ఉండి నేను తర్వాత చేస్తాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ ఏం చేస్తానంటే టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది. ఆ టిఫిన్ ఎందుకంటే పొద్దుడప్ప నువ్వు 15th ఆగస్టు పోవాలి కదా, జల్లు తినిపోతావు, కొద్దిగా పనిలో ఉన్నా అక్కాయని పోయాడు అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అక్కాయి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అక్కాయి ఏం చేస్తూ ఉంటే ముగ్గేస్తూ ఉంటాడు. అమ్మ నాకు బిజీలో ఉన్నా నేను తర్వాత చేస్తా పోని చెప్పి ఆ అబ్బాయిని పంపించడం జరుగుతుంది. దాని తర్వాత అప్పటికి 1 గంట అయిపోతుంది. బడికి పోయేందుకు 1 గంట టైం మాత్రమే ఉంటుంది. అబ్బాయి స్నానానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న యొక్క పనులు ముగించుకొని వస్తాడు. అరే నా కొడుకు 15th ఆగస్టు క్లాక్ వస్తే పోవాలి అని చెప్పి నాకు ఒక పని చెప్పిందని చెప్పి ఆ పాయింట్ తీసుకోపోయి 3 అడుగు కట్ చేసి కుట్టడం జరుగుతుంది.
కుట్టి మళ్ళీ ఎక్కడ ప్లేస్లో పెడతారు. అప్పుడు సేమ్ ప్లేస్లో పెట్టి వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది, అరే నా కొడుకు పాయింట్ పొడవైందని చెప్పి కుట్టుమని చెప్తుంది కదా అని చెప్పి ఆమె కూడా వచ్చి కట్ చేసి కుట్టి సేమ్ ప్లేస్లో పెట్టి వెళ్ళిపోతుంది. అరే నా సొంత తమ్ముడు, నా ప్రియమైన తమ్ముడు నాకు పాయింట్ పొడవైందని చెప్తుంది కదా అని చెప్పి వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి వాళ్ళ అక్కయ్య కూడా వచ్చి ఇంత మూరేడు కట్ చేసి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ అబ్బాయి వచ్చి పాయింట్ తొడుగుదామని చూస్తే ఆ పాయింట్ కాస్త నెక్కర్ అయింది. అంటే ఇక్కడ నెక్కర్ అయిందంటే మనము ఆ ఫ్యామిలీలో ఏ మిస్ అయినాం, సమన్వయం అనేది మిస్ అయినాం. కానీ మనం ఎక్కడో పనిచేస్తున్నా, ఎక్కడెక్కడో చదువుకుంటున్నా, ఎక్కడెక్కడో పనిచేస్తున్న మన విద్యార్థులందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి ఒక వేరువిరికి తెచ్చిన, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అనిల్ గారికి ఈ సందర్భంగా నేను మీరందరూ కూడా క్లాస్ తోటి ధన్యవాదాలు తెలియవలసిన కోరుతున్నాను. అదేవిధంగా పిల్లలు మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా, ఆరోగ్యంగా, ఎదుటి వారికి తన వంతు సహాయంగా తోస్తే సహాయం చేయండి, కానీ హాని మాత్రం చేయకుండా వారికి మీ యొక్క సలహాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, నేను కూడా మరొక అవకాశం ఉంటే, మరొక జన్మలో అవకాశం ఉంటే అనిల్ లాంటి స్టూడెంట్స్ను నాకు ఇవ్వాలని ఆ అల్లాన్ని ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ వేదిక తయారు చేసిన మరొకసారి 9899 శిష్య బృందానికి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ నా యొక్క ఈ చిరు అవకాశాన్ని ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అన్నీ సార్, అన్నీ సార్. బిజీలో ఉంటూ గురువుని మర్చిపోతూ ఉంటారు. కానీ 22 సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తు చేసి పిలిచి ఇక్కడ సన్మానించడం అభినందించాల్సిన విషయమే. మిమ్మల్ని అందరినీ మంచి ప్లేస్లో చూస్తున్నందుకు ఒక గురువుగా ఆనందిస్తున్నాం. కోర్టు సంపాదించిన ఆనందం రాని మీరున్న ఉన్నత స్థాయిలో ఉన్నారు చూడండి, లక్ష్యాన్ని సాధించారు. మేము అంతకన్నా మీకన్నా ఎక్కువ మేము ఆనందిస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర చదివిన పిల్లలు, మాది ఫస్ట్ బ్యాచ్, ఇది మేము ఎంటర్ అయినాం ఫస్ట్ బ్యాచ్, గుర్తు పెట్టుకునే బ్యాచ్. ఎందుకంటే మీ బ్యాచ్ అన్ని రంగాల్లో ఉన్నది చదువుతో పాటు. కనుక ఫస్ట్ గురువు సంతోషించేది ఇక్కడే. మా పిల్లలు ఉన్నత శిఖరాల్లో చేరినప్పుడు లేని ఆనందం మా శిష్యులు చేరినప్పుడు వస్తుంది. ఇది నేను నమ్ముతున్నాను. అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రారంభమైంది నాకు ఈ విద్యా సంవత్సరంతో జూన్ 6వ తేదీ 1998 జూన్ 6వ తేదీ రోజు నేను వాణిజ్య స్కూల్లో ఉపాధ్యాయ వృత్తుల్లోకి అడుగుపెట్టాను. నేను అయితే 1-2 రోజుల తర్వాతనే మన అనిల్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ సన్మానం చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నాడో ఆ విద్యార్థి పాటలు అర్థం కావట్లేదు చెప్పేసి అన్నాడు. అంటే మన సార్ సత్యనారాయణ సార్ ఒక చిన్న చిట్టిలో అంజయ్ సార్ మీరు విద్యార్థుల యొక్క జీవితాలలో
ఆడుకోకండి. మీరు ఈ ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయాలంటే మరింత కష్టపడాలి అని చెప్పేసి అనడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నేను సార్ చేతుల నుండే బెస్ట్ టీచర్గా అవార్డు తీసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా అంటే ఏ బేసిక్ లేకుండా నేను అంటే ఏ సబ్జెక్టు లేకుండా స్కూల్లోకి రావడం జరిగింది. తర్వాత సారు మమ్మల్ని సాన బట్టి అసలు నాకు గురువు కూడా సార్ అని చెప్పేసి చెప్పుకుంటాం ఎక్కడికి వెళ్ళినా. అప్పుడు మేము ఏమనుకునేదంటే మమ్మల్ని స్కూల్లో చంపించబడి చూస్తున్నారు, హాలిడేస్ ఇవ్వడం. అసలు మేము సార్కి ఎట్లా ఉంటుందంటే సార్ చూస్తే చాలా భయపడింది. మేము కూడా ఒక్కరోజు హాలిడే ఇవ్వడానికి, ఒక పూట హాలిడే ఇవ్వడానికి కూడా అసలు రిజిస్టర్ ఉండేటువంటి కాదు. మాకు చాలా కోపం వచ్చేది. కానీ ఆ విలువ ఏంటి అనేది మాకు తర్వాత తెలిసింది. అంటే మేము ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కూడా కారణం సార్ అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఇక్కడ సార్ ప్రత్యేకంగా ఏంటంటే నిరంతరం విద్యార్థులనే కాకుండా టీచర్స్ కూడా కష్టపడేటువంటి వాడు. క్రమశిక్షణలో అయితే సార్ ఎప్పుడు నిలబడి హార్డ్ వర్క్ చేపిస్తుంటే మేము నిలబడి మా కాళ్ళని వచ్చేవి. ఎందుకంటే పొద్దు నుంచి దాదాపు సాయంత్రం వరకు మేము నిలబడి ఉండేవాళ్ళం. ఒకనొక దశలో నేను ఈ కాళ్ళు పనిచేయక బీపీడీ లోపం వల్ల ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ హాస్పిటల్లో పనిచేసి అంటే కాళ్ళలో పాదాల్లో నొప్పులు కూడా వచ్చేవి. వాటిని భరించుకుంటూ కూడా మేము స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి ఈవినింగ్ సాయంత్రం స్టడీ వల్ల కూడా మేము నిల్చొని ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఎంత హార్డ్ వర్క్ అంటే ఆ హార్డ్ వర్క్ ఈరోజు మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా దాదాపుగా ఇదే హార్డ్ వర్క్ ఇప్పటి వరకు కూడా స్కూల్లో ఇట్టే ఇస్తున్నారు. దాదాపు పిల్లలందరూ అంటారు, మీరు ఎందుకు సార్ ఇంతగానో కష్టపడతారు, మీరు గవర్నమెంట్ టీచర్ కదా, వేరే సిఆర్టీ వాళ్ళు కూడా మా కింద పనిచేస్తారు, మాకు మీకంటే తక్కువ పనిచేస్తారు, మీకంటే తక్కువ చేస్తున్నటువంటి వాళ్ళు మీరు ఇంకా ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తారని చెప్పేసి మా స్టూడెంట్స్ కూడా అంటుకుంటారు. కానీ మాకు ఈ హార్డ్ వర్క్ ఇలానే అర్థమైంది. అంటే ఈ విధంగానే మాకు ఏమైపోయింది, సార్ ఏ విధంగా అయితే మాకు ఆ రోజు మాకు చెప్పాడు అదే అంకిత భావం, అదే హార్డ్ వర్క్ మేము ఇప్పుడు కూడా చేస్తున్నాము. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తిలో తప్పదు. ఎందుకంటే విద్యార్థి న్యాయం చేయాలంటే కంపల్సరీగా అంకిత భావం అనేటువంటిది కంపల్సరీగా అవసరం. అది సార్ మాకు నేర్పాడు, మేము మీకు అందించాము. నాకెవరో వాడు మా గురువు సారే. కాబట్టి మా అమ్మ నాన్న తర్వాత తిరిగి సారే మాకు ఒక గురువుగా. ఎందుకంటే మాకు పాఠాలు చెప్పినటువంటి టీచర్స్ కంటే కూడా మేము ఇప్పుడు దాదాపు ఏమని చెప్తాము, ఫస్ట్ ఫోటో మన ఏదైతే వాట్సాప్ గ్రూప్లో పెట్టామో సార్ మానికేంద్ర గురువు మా గురువు సజ్జనారాయణ సార్ అని చెప్పేసి నేను ఇప్పటికీ చూపిస్తున్నాను. అంటే సార్ను ఎల్లవేళలా మేము తలుచుకుంటాం. సార్ ఇంకా ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత మా విద్యార్థులందరూ కూడా ఎప్పుడు బాగా ఉండాలని చెప్పేసి మేము అనుకుంటాం. కాబట్టి మీరు ఉన్నత శిఖరాల్లో ఉంటే మేము ఎంతో సంతోషిస్తాం. అంతకంటే సంతోషించేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు లేరు. కాబట్టి వేరు వేరు హోదాల్లో ఉన్న మీ యొక్క పనిలో అంకిత భావాన్ని చూపండి, హార్డ్ వర్క్ చేయండి. మేము మీ గురువులుగా ఉన్నందుకు మేము ఎప్పుడు గర్వపడతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తోటి మిత్రులు మరియు స్టూడెంట్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని జ్ఞాపకం థ్యాంక్స్.
ఈ నాది గ్రాడ్యుయేషన్ తర్వాత మామూలుగా చేసిన స్కూళ్ళలో ఒక 1 month 2 months చేశాను. తర్వాత సత్యనారాయణ సార్ అంటే హై స్కూల్కి మ్యాథ్స్ టీచర్గా నాకు మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చారు. నాకంటే సీనియర్ ఎంతోమంది కాంపిటీషన్ ఉండగా కూడా సార్ని తర్వాత నేను స్కూల్లో పనిచేసినప్పుడు చాలా డిసిప్లిన్గా ఉండేవారు. మీరు ఎలాగో మేము కూడా టీచర్గా ఉండేవారు. టైం టు టైం క్లాస్కి రావడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మార్నింగ్ క్లాసులు, స్కూలు, మళ్ళీ ఈవినింగ్ క్లాసు. ఆల్మోస్ట్ మా డే టైంలో మార్నింగ్ 4:35 నుంచి ఈవినింగ్ 7-8 వరకు స్కూల్కి అక్కడ పనిచేసాం. అప్పుడు మీరు కూడా చాలా బాగా చదువుతున్నారు. థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఏం మాట్లాడకపోతున్నారు, రాస్తున్నారు. అసలు బ్రతుకున్నానంటే దీనికోసం కావచ్చు. సార్ మేడం గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇక్కడ మేము వచ్చిన అంటే పెద్దసార్లు కలవడం అన్నిటికంటే ఇంపార్టెంట్ మన పాయింట్. ఇక్కడికి రావడానికి సదానందం అందరికంటే ఎంత స్ట్రగల్ చేసి అందరి నంబర్లు కాంటాక్ట్ చేసి హస్బెండ్ పర్మిషన్ తీసుకొనేసి మేమందరం ఇక్కడ ఇంత దూరం వచ్చి కలిసి 50 numbers ఇక్కడ జర్నీ చేసి ఇక్కడికి రావడానికి కారణం ఓన్లీ సదానందం మాత్రమే. ఆయన టీచర్లను సార్లను పెద్ద సార్లు కలుసుకునే ఈ ఛాన్స్ అని సదానందం. ముఖ్యంగా ఇక్కడ లోకల్లో మాత్రం సదానందం అసలు ఆయన హెల్పింగ్ నేచర్ కానీ అసలు ఆయన కోసం ఎన్ని మాటలు చెప్పినా అసలు ఎంత మంచిగా కలుసుకొని
మార్నింగ్ ఏదైతే నా అనుభవం 89 మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి విజయ మేడంతో మార్నింగ్ ఏదైతే 88లో ట్రైన్లో మా ఫాదర్కి సత్యనారాయణ సార్ పరిచయం అవ్వడం వల్ల ఆ తర్వాత విజయ మేడం మా ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం వల్ల 89లో తీసుకుని వచ్చారు సార్ దగ్గరికి. ఫస్ట్ నేను సార్ చూసినప్పుడు సార్ రంజన్లో వాటర్ ఇస్తూ ఉంటాను. అప్పుడు నేను 4 సంవత్సరాల పిల్లల్ని విజయ మేడం తీసుకొని వచ్చాను. నన్ను తమ్ముడిని మా అమ్మ మేడంతో నుండి మధ్యాహ్నం ఎగ్జామ్ రాసినప్పుడు విజయ మేడం అవి ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే సార్ మమ్మల్ని తీసుకుంటాను. అప్పటి నుంచి నాకు ఫస్ట్ నేను సార్ని చూసినప్పుడు ఆయనకి నాకు తెలియని ఏదో ఒక అనుబంధం ఆ రోజే నాకు అర్థమైంది. అదొక చెప్పలేదు మాటల్లో మనం అనుభవించాను. ఫ్యూచర్లో ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారు కానీ మనకి ఎంతో ఆత్మీయ బంధం ఉంటుంది అంటుంది కదా, ఆ రియాక్షన్స్ మనం చేంజ్ అవుతుంటే మనకి స్టార్ట్ అవుతాయి అనేది నాకు ఆలోచన తెలిసింది సార్ చూసి. నేను సార్ అక్కడ ఫస్ట్ టైం నేను నేర్చుకుందంటే మనం ఎంత ఎదిగినా ఫస్ట్ కింద నుంచి రావాలి అంటే ఓవర్ క్యాడర్ అనేది మనం తెలుసుకుంటేనే మనం ఎంతైనా ఎదుగుతాం అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ నేను నేర్చుకుంది అక్కడ. ఎప్పుడు ఆ 4 years అప్పుడు అదే నన్ను బెల్లంపల్లి అనే ఒక చిన్న పట్టణం నుంచి స్వీడన్లో సిఈఓల్లో పెద్ద టాప్ 150 సిఈఓలతోనే మాట్లాడే అంత స్టేజ్ మీద నన్ను నిలబెట్టగలిగింది. దానికి కారణం నా జీవితంలో ముగ్గురు. ఒకటి ఆ ముగ్గురు ఆది గురువుల్లో ఒకటి మా అమ్మ, ఒకటి సత్యనారాయణ సారు, ఇంకొకరు ఆధ్యాత్మికంగా నన్ను తీర్చిదిద్దినటువంటి సాహిత్య కాంతి. ఈ ముగ్గురికి నేను ఎప్పుడు నా లైఫ్లో రుణపడి ఉంటాను. అందుకే నేను సార్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నా గురువుని ఆపదల్లో ఉన్న మనం అది మన బాధ్యత, మనందరి బాధ్యత, నా ఒక్కడిదే కాదు. గురువులు ఎప్పుడు హ్యాపీగా ఉంటారో అప్పుడే మన వాళ్ళ జీవనం వల్లే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నేను ఎప్పుడూ ఒకటే ఆశిస్తాను, ఏంటంటే మన చుట్టూ ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, నా చుట్టూ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. డబ్బులు చాలామంది అనుకోవచ్చు, చాలామంది అంటే డబ్బులు చూపించడానికి ఇలాంటి వాళ్ళు ఇలా కనెక్ట్ చేస్తారేమో అంటే అంటా ఉంటారు చాలామంది, 100 రకాలు కనుకుంటా. నేనేం పట్టించుకోను. ఒకటి ఏంటంటే నేను ఆశించేది ఎక్కడైనా హ్యాపీనెస్ మన చుట్టూ మన సొంత అన్నదమ్ములు మనం ఎలా పొందుతామో మన గురువులు మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ హ్యాపీగా ఉండి వాళ్ళ దీవెనలతో మనం హ్యాపీగా ఉండగలిగితే ఎప్పుడైనా మనం హ్యాపీగా ఉంటాం. అందరికీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ టైంలో కరెక్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ కావాలంటే మన లైఫ్లో ఒక ఫ్రెండ్, ఒక మంచి గురువు, ఒక మంచి అడ్వైజర్ ఉండాలి. అది మనం ఎంచుకోగలిగితే ఎప్పుడైనా మనం టాప్ రేంజ్కి వెళ్ళగలుగుతాం. దాంట్లో నేను నా చిన్న లైఫ్ నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టేజ్లో ఎంచుకుంటూ వచ్చాను. ఆ ఎంచుకునే దాన్ని నా చిన్నతనంలో నేను ఎంచుకుంటే మన సార్ ఫస్ట్. అలా నేను ఒక్కొక్కరిని అలా గురువుగా అలా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మీరు అందరూ ఇక్కడ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చెప్పారు. నా మొదటి టీచర్ మేడం, ఇక్కడ నుంచి గంగి గోగు పాలు అక్కడి నుంచి మేడం దగ్గరనే మొదలుపెట్టింది. తర్వాత మన హిందీ మేడం అనంతలక్ష్మి మేడం, ప్రవేశ మాధ్యమ ఉత్తమ, మనకి ఆ టైంలో ఏం తెలియదు, ఎందుకు ఏం తెలుసుకున్నామో తెలియదు. మేడం తీసుకెళ్ళి హిందీలో చాలామంది ఇక్కడ అందరి చేత రాపించారు. ఇలా ఎంతోమంది ఉన్నారు, చాలామంది టీచర్స్ ఇక్కడ రాలేదు. రంగా వెంకటేశ్వర సార్ గారు, ఈరోజు రాఘవ సార్, ఉదయ్ సార్, నా లైఫ్లో ఉదయ్ సార్ ఇక్కడ రాలేదు. ఒకటి చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి 3rd క్లాస్లో అడిగాను సార్, ఫస్ట్ జాయినింగ్ మీరందరూ లైఫ్లో ఏమవుతారని సడన్ మొత్తం అందరూ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తే పరిచయం చేసుకుంటాం. సార్ నన్ను అడిగారు, నువ్వు పెద్దయ్యాక ఏమవుతారా అన్నారు. అన్నాక నేను ఒక ఇంటర్మీడియట్ వారు కావాలి సార్ అన్నాను, బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి. ఆ టైంలో బిజినెస్ మ్యాగ్నెట్ అంటే ఒక ఐడియా ఉంది కానీ ఏం మ్యాగ్నెట్ అవుతామో ఏం తెలియదు. ఆయన ఆ రోజు నాకు ఒక పేరు పెట్టారు, అంబానీ అని. నాకు తెలియదు ఆ రోజుల్లో అంబానీ అంటే ఏంటో అని. అంటే అంత మెచ్యూరిటీ లేదు, మన పిల్లలు ఎవరికి మెచ్యూరిటీ ఎవరికి లేదు ఆ టైంలో. ఆ సార్ తర్వాత ఎట్లా అన్నారో తెలియదు. నా లైఫ్లో ఆ కోరిక అట్లనే ఉండిపోయింది. ఇప్పుడు కూడా మనం ఒకటి అనుకున్నామంటే అది ఆటోమేటిక్ సాధించగలుగుతాం లైఫ్లో అనేది. ఆ లైఫ్కి ఒక ఏం పెట్టుకొని నేను చేసుకుంటూ వచ్చాను. ఈరోజు నా లైఫ్లో నేను 3rd స్టేజ్లో ఉన్నాను, ఇంటర్మీడియట్ స్థాయిలో. ఇంకా 4th స్టేజ్ నేను వచ్చేది అంటే టోటల్ ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు నేను చేసుకుంటా. అలా నా లైఫ్లో ఈ 3rd స్టేజ్ ఉండాలని ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ వారందరి దీవెనలు విషెస్ నాకు, నా ఫ్యామిలీకి, నా పిల్లలకి ఉండాలని ఎప్పుడు సదా ఎల్లప్పుడూ నేను కోరుకుంటూ ఉంటాను. మీరు ఎవరైనా సంతోషం లేనప్పుడు నాతో షేర్ చేసుకోండి. మేము ఉన్నాం, మేము మీ పిల్లలని. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎలా ఉన్నా ఎంతో కొంత మేము హెల్ప్ చేయగలుగుతాం. అందరూ చేస్తారు కదా, ఎంతో కొంతమంది సైకలాజికల్గా చాలా సఫర్ అవుతున్నారు ఈ రోజుల్లో. మనీ ఉన్న ఫైనాన్షియల్ ఎవరు ఉన్నా మీరు ఎవరు బాధపడద్దు. టీచర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఒక ఫ్రెండ్షిప్, ఒక మంచి మాటతో
ఏదైనా మనం గట్టెక్క వెళ్ళొచ్చు. ఒక ఐడియా మన అందరికి మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఇంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, వేరే రకం విద్యా రంగంలో ఉన్నారు, వైద్య రంగంలో, అలా రకరకాల రంగాల్లో ఉన్నారు. వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని మనం అడ్వైస్ తీసుకొని వెళ్తే ఏ రోజైనా మనం అక్కడి నుంచి గట్టెక్కి ఇంకో కొత్త సొల్యూషన్ ఎదుర్కోవడానికి ఒక మార్గం దొరుకుతుంది. కాబట్టి ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒంటరి కాదు, మన అందరం బతుకున్నారు, మన బ్యాచ్ ఎస్పెషల్ ఎట్లాంటి అడ్వైస్ కావాలని అడగచ్చు, అడిగి తెలుసుకోవచ్చు. మన టీచర్స్ని కూడా మనం గౌరవించాలి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు ఏం చదువుతున్న డిగ్రీ కదా, మేము ఇన్వెస్ట్ చేసాం, మేము టాప్ అని ఇప్పుడు వరకు తప్పు. ఎప్పుడు కూడా గురువు ఏమీ ఆశించడు, తన శిష్యుడు ఎప్పుడు బాగుంటారని ఆలోచిస్తాడు, అంతేగాని వాళ్ళు ఇల్లు కానీ వాళ్ళ డబ్బులు ఇవ్వాలని ఏ గురువు ఆశించాడు. అందుకే గురువుకి మన పురాతన నుంచి ఒక ప్రాముఖ్యత వచ్చింది. కాబట్టి ఎప్పుడు గురువుని మనం గౌరవించుకోవడం అనేది మన బాధ్యత. కాబట్టి ఇంట్లో నేను ముగిస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ మేము ఉంటాను. ఎవరైనా థ్యాంక్ యూ. ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ
ప్రతిరోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే సితారా హో సితారా నిన్న మొన్న నేను ఆవారా ఓ సితారా 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 ఓ సితారా ప్రేమ పంచుకోవే మనసారా నిజమిది ప్యారి తూ మేరా ఏ మన లవ్ స్టోరీ మగ ధీరా నీ సొగసుల మీద నేను స్వారీ చేస్తారా నీ కలలను కంట కసి తీరా నీ మనసున వేస్తనా డేరా నీ జత పడితే జనాలు కాదనంటారా ఓ సితారా 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 ఓ సితారా నిన్న మొన్న నేను ఆవారా ఓ సితారా 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 ఓ సితారా ప్రేమ పంచుకోవే మనసారా పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే వే 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 కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే వే వే గొడవలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే గడప కట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే మలుపు తిరిగి నా మనసంతా నీ వైపుకి మళ్ళిందే పిల్లోడ గుండెలోన ఇల్లే కట్టేసినావే వే 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 ఎన్నాళ్ళ సిగ్గులన్నీ ఎన్నా కొట్టేసినావే వే 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 బిల్లు లాంటి నీ ఒళ్ళు విసురుతుంటే బాణాలు గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు నీ మాటలోని రోజాలు గుచ్చుతుంటే మరి ముళ్ళు నిప్పు పెట్టిన తేనె పట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్ళు నీ నడుము చూస్తే మళ్ళీ తీరా నా మనసు దాని నల్లే తూనీగా మెల్లమెల్లగా చల్లినావుగా కొత్త కలలు బాగా పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే వే 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 కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే వే 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 పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే